హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే వ్లాగ్. సో ఈరోజు ఆ డే మొత్తం యాక్టివిటీస్ ఏం చేస్తుంది, ఏంటి ఫుడ్ ఏం తింటుంది అదంతా చూపిస్తానండి. సో చూడండి అల్లరి పిల్ల ఎలా చేస్తుందో. ఆల్రెడీ నేను వియాకి ఫుడ్ ప్రిపేర్ చేసేసాను. సో ఇప్పుడైతే వియాకి ఫుడ్ తినిపించాలి. పప్పు, చిటిపప్పు, చొంగ అయితే అస్సలు వదలటం లేదండి. వియా చాలా అలవాటు అయిపోయింది. సో మీరు చూస్తారా, వియాకి దెబ్బ తగిలింది. చూడండి ఇక్కడ కనిపిస్తుందో లేదో. ఏంటంటే కూర్చుంటుంది కదా, డబ్బు అని రోడ్డు వెనక్కి పడిపోతుంది. ఇక్కడ దెబ్బ తగులుతుంది, ఇంకా ఇక్కడ. అందుకే నేను సైడ్స్ కి పిల్లోస్ పెడుతున్నాను. నేను నా పక్కనే ఉండే కూర్చుంది, వాళ్ళ ముందు పడిపోయింది. చాలా సేపు ఏడ్చిందండి వియు. సో చూసారా, ఇలానే పడిపోతుంది. పప్పు జాన్ రాజు డామ్ డామ్ చిట్టి డామ్ 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 చిట్టి డామ్ డామ్ చిట్టి డామ్ డామ్. చిట్టికి ఫుడ్ ప్రిపేర్ చేశాను. సో చూడండి, ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వియా నిద్ర లేచి. సో ఆ ఫుడ్ గ్లాస్ సపరేట్ చేస్తున్నాను కదా, అందులో అయితే నేను పెడుతున్నానండి. సో మీరు కావాలంటే అందులో చెక్అవుట్ చేయండి. వియాకి ఇది ఫేవరెట్ అండి, పాలకూర రైస్ చాలా ఇష్టం మా వియాకి. చాలా మంది పిల్లలు ఎక్కువ పాలకూర బీట్రూట్స్ తినరు, కానీ మా వియా తింటది, అవే తింటది ఇష్టంగా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అవే అలవాటు చేశాను కాబట్టి అవే ఎక్కువగా ఇష్టంగా తింటుంది వియా. ఎప్పుడు వియాకి ఫుడ్ తినిపించే ముందు వాటర్ అయితే తాగిస్తానండి. సో ఇప్పుడే తాగింది వాటర్. ఒగ్గురాజు అమ్మ పాలకూర నామమ్మ. సో వియాగైతే తినిపించేస్తున్నాను. డామ్ చిట్టిపప్పు చిన్నరాజు ఎక్కడది కాలుతో అన్ని పడేస్తుందో అని అనిపిస్తుంది బౌల్ని. సో మళ్ళీ కంటిన్యూ చేశాను వియాకి ఫుడ్ తినిపించాక. వియా అయితే వాళ్ళ పప్పతో షాప్ వెళ్తుంది. బాయ్ మమ్మ, బాయ్ మమ్మని మిస్ చేయవా పాప? బాయ్ కన్నా, అబ్బా ఉండిపో కదరా కన్నా. అబ్బా ప్లీజ్ కన్నా బాయ్. అయ్యయ్యో ఏంటి ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నారా? అంత ఫీల్ లేదమ్మా. ఎప్పుడెప్పుడు బిర్యానీ బయటకు తీసుకెళ్తే అప్పుడప్పుడు ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలని అయితే హ్యాపీ అనేది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూడండి ఎంత చకచక అన్ని పనులు చేసుకుంటాను. ఇంట్లో వియాని చాలా వర్క్స్ ఉన్నప్పుడు వియాని విజయ్తో పాటు పంపిస్తానండి బయటికి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes కానీ నా ఇంట్లో పనులన్నీ అయిపోతాయండి. ఇంట్లో అయితే చాలా మెస్సీగా ఉంది. సో వచ్చేలోపు వంట ఇంకా ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. చూడొచ్చు ఇల్లు ఎంత మెస్సీగా ఉందో. కిచెన్ కూడా చూడండి, అన్ని పనులు అయితే అయిపోయాయండి. సో కిచెన్ చూడండి మీరు, వియా వచ్చేది కిచెన్, బెడ్రూము, ఇంకా హాల్ చూడండి ఎంత నీట్గా అయిపోయాయో. సో వియా చూడండి ఆల్రెడీ పడుకొని ఉంది. కూలింగ్ గ్లాస్ తీసేయి, ఆల్రెడీ పడుకుంది కదా. ఇది చూడండి అస్సలు వదలటం లేదు. ఇలా ఎంత గట్టిగా పట్టుకుందో. పడుకున్నా కూడా ఆల్రెడీ నేను వియాకి నీళ్లు పెట్టాను స్నానం వేయిద్దామని రాగానే, కానీ పడుకుంది. ఏం చేయాలి తప్పదు. లేచాకైతే స్నానం చేపిస్తాను. స్నానం చేయించాక చాలాసేపు పడుకుంది, 3 hours. సో తనకి లంచ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు బయటకు తీసుకొచ్చాను. టైం 4 o'clock అవుతుంది. చిట్టి చూడండి ఎట్లా వేస్తుందో. ఆకుల్ని అయితే మొత్తం పీకి పడేస్తుంది. ఇది ఇప్పుడే పీకి పడేసిందండి. చూడండి. అమ్మో వద్దు కన్నా, అట్లా చేయొద్దుమా. వాటర్ తాగుతలేదు, ఎక్కులు వస్తున్నా కూడా పడిపోయి. అమ్మో వాష్ చేసింది లేదు పప్పి. అల్లరి పాప. మైక్ కావాలట. నాది మమ్మీ, నాది. ఇది చిట్టి మమ్మీ, ఇది నాది. ఆ దెబ్బ కనిపిస్తుందా అండి? కలర్ వచ్చింది. ఎంత పెద్ద దెబ్బ తగిలింది వియాకి. అమ్మో
అబ్బా. ఇప్పుడైతే టైం 5 o'clock అవుతుందండి. చాలాసేపు ఆడించాను వియాని ఈవినింగ్. సో నేనైతే తినడానికి కూర్చున్నాను. చూడండి ఎలా చూస్తుందో. ఎప్పుడు కూడా తినేటప్పుడు చాలా సతాయిస్తుందండి. ఏదో ప్లేట్ అయినా లాక్కుంటుంది, లేదంటే ప్లేట్లో ఉన్నవైనా లాక్కుంటుంది. సో తనకే కావాలంటది. చాలా అల్లరి చేస్తుంది, అల్లరి పిల్ల. సో నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు తినేటప్పుడు సో కర్రీస్ ఉంటాయి కదా, రైస్లో కర్రీని కలిపి సో కాస్త వియా చేతికి అందిస్తాను. అప్పుడు తను సతాయించకుండా తనంటే తానే ఏదో కొన్ని బైట్స్ తినడానికి ట్రై చేస్తుంది. సో టేస్ట్ అయితే చేస్తుందండి. అప్పుడైతే సతాయించదు. చాలాసార్లు అలానే అబ్జర్వ్ చేశాను. ఇప్పుడైతే నైట్ అవుతుందండి. సో మేమైతే సూప్ చేసుకున్నాము. వియాకి నేను పొద్దున పప్పు చేశాను కదా అండి. సో అదే పప్పు రైస్ అయితే తినిపిస్తున్నాను. చూడండి ఎంత సతాయిస్తుందో. ఒక్క బైట్ తినడానికి వియా చాలాసేపు అయిందండి ఆల్రెడీ కూర్చొని. ఒక 1/2 hour కంటే ఎక్కువ అయిపోతుంది. అస్సలు తినట్లేదు. ప్రతిరోజు ఇంతేనండి. వియాకి తినిపించాలంటే 1 hour కంటే ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఎగ్ అయితే అస్సలు తినట్లేదండి. చాలా సతాయిస్తుంది ఎగ్ తినడానికి. సో డైలీ 1 egg పెట్టాలి అంటారు పిల్లలకి, కానీ తనైతే అస్సలు తినట్లేదు ఎగ్. సో ఎలా తినిపించాలో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. చూడండి మీరే, ఒక్క బైట్ తినడానికి ఎంత సతాయిస్తుందో. చాలా ఓపిక ఉండాలండి, పేషెన్స్ ఉండాలి పిల్లలకి తినిపించాలంటే. సో వాళ్ళ ఇష్టం అండి. తినాలనిపిస్తే తింటారు, లేదంటే లేదు. మా అమ్మ ఇంత కష్టపడి చేసింది ఏంటి అనేది ఏమి ఉండదు. ఇంకేంటంటే ఒక్కోసారి చాలా కష్టపడి ప్రిపేర్ చేస్తాను కదా అండి ఫుడ్. అదే కొంచెం ఒక 2-3 బైట్స్ అన్నా తీసుకుంటుంది అనిపిస్తుంది. కానీ అస్సలు ఒక్క బుక్క కూడా తినదండి. అప్పుడప్పుడు అయితే చాలా బాధేస్తుంది. అరే అంత కష్టపడి ప్రిపేర్ చేశాను, ఇంత కూడా తినట్లేదు అని. సో వాళ్ళ మూడ్ బట్టి. సో మనం కూడా మనకి ఇష్టం లేకుంటే ఫుడ్ తిన్నాం కదండి. సో బేబీస్ కూడా అలాగే. సో అలానే అనుకుంటాను, ఇక కామ్ అయిపోతాను. చూశారుగా, వియా అయితే అస్సలు తినట్లేదండి. సో ఏం చేయాలి, నేనైతే సూప్ తాగిస్తున్నాను. తను మాత్రం అలానే చూస్తూనే ఉంది. చూశారుగా, అస్సలు తినట్లేదండి. వియా అయితే ఒక 2-3 ముద్దలు, అది కూడా ఎంతో ఒక 1/2 hour అలా తన్నాడితే తిన్నదండి. చాలా సతాయిస్తుంది ఈ మధ్య తినడానికి. సో నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అన్ని పనులు చేసుకోవాలంటే, మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, అన్ని ప్రిపేర్ చేయాలి. కాబట్టి అన్నీ ఒకటేసారి అయితే కాదు. సో డైలీ నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటానండి. సో చూడండి, కిచెన్ కూడా నీట్గా సర్దేశాను. సో ఈరోజు వర్క్ అంతా అయిపోయింది. సో వియా ఏం చేస్తుందో చూస్తారా. అరే నా వియా విట్టలు విట్టలు వేస్తుంది. విట్టల విట్టల్ జయ జయ విట్టల్. అమ్మో గుడ్డు వియా, వియా విట్టల విట్టల ఎంత చక్కగా చేసిందో. సో నేను వియా అయితే డిన్నర్ చేయలేదు కాబట్టి బ్రెస్ట్ మిల్క్ ఇస్తాను. అంటే డిన్నర్ చేసినా కూడా ఇస్తానండి. ప్రతిరోజు అయితే తను బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటుంది వియా. అసలు ఏంటంటే లేవగానే తనకి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చాకనే కాసేపు ఒక 1/2 hour 1 hour అలా ఆడుకున్నాక తనకి నేను బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. సో లేవగానే మనము ఫుడ్ అస్సలు తినిపించొద్దండి బేబీస్కి. సో కాసేపు ఆడుకున్నాక అప్పుడు తినిపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఫీడింగ్ అనేది ఎప్పుడు ఫోర్స్ ఫీడింగ్ అయితే అస్సలు చేయొద్దు. వాళ్ళు వద్దంటే 1-2 సార్లు చూస్తాను నేనైతే. మళ్ళీ 3rd time కానీ వద్దంటే వదిలేస్తాను. తినిపించేటప్పుడు మరీ ఎక్కువైతే అస్సలు ఫోర్స్ చేయను. ఒక 2 times ట్రై చేస్తాను. మళ్ళీ తనైతే ఎలా అంటే తింటే అంటే తనకి ఇష్టం ఉంటేనే తింటుంది. ఒకసారి నో అంటే అయిపోయి అస్సలు తినదు వియా అట్లా.
సో ఇందాక కూడా మీరు చూసే ఉంటారు కదా, అస్సలు తినలేదు. సో ఇప్పుడైతే వియాకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టాలి. సో మేము పడుకున్నాక అప్పుడు ఎప్పుడో లేట్ పడుకుంటుందండి వియా, అయితే త్వరగా అస్సలు పడుకోదు, లేట్ పడుకుంటుంది, ఇంకా లేట్ నిద్రలేస్తుంది. అలా అయితే ఉంది మా వియా స్లీపింగ్ టైం. సో లేట్ నిద్ర లేచిందే నాకు బెనిఫిట్ అండి, ఎందుకంటే వియా నిద్ర లేచే లోపు నేను వంట చేసుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు వియా నిద్ర లేచాక వంట స్టార్ట్ చేస్తే అప్పుడు నాకైతే చాలా ప్రాబ్లం అనిపించిందండి. ఎందుకంటే అక్కడ వంట చేయాలి, మళ్ళీ వియాని చూడాలి, మళ్ళీ స్టవ్ ఆన్ ఆఫ్ అలా చాలా సార్లు అయిందని, మల్టిపుల్ టైమ్స్. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను వియా నిద్ర లేవక ముందే వంట చేసేసుకోవాలి అని. సో ప్రతిరోజు అలానే చేస్తున్నాను. మా వంట అయితే వియా నిద్ర లేవక ముందే నేను రెడీ చేసేస్తున్నాను. వియా ఫుడ్ మాత్రం వియా నిద్ర లేచాకనే రెడీ చేస్తాను. సో అలా సో నేను వియా ఫుడ్ బ్లాగ్స్ కానీ షూట్ బ్లాగ్స్ కానీ అన్నీ సపరేట్ ప్లేలిస్ట్ అయితే పెట్టానండి. సో మీరు అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. ఇది డే వ్లాగ్ కాబట్టి నేను ఫుడ్ ప్రిపేర్ చేసింది అయితే తీయలేదండి. సో వియా అయితే ఏడుస్తుంది. ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తానండి. బాయ్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.